పి నాగమణి, శారద, ఉమా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించినటువంటి అన్ని చర్యల్ని జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం, మున్సిపల్ సిబ్బంది కలిసి డిఎంహెచ్ఓ మెడికల్ సిబ్బంది సహకారంతో అందరూ ఆరోగ్యంగా ఉండేలా వారి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చేటువంటి కళాశాలలందరికీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పరీక్షలు చేయించుకోండి. ఏదైనా ఇబ్బంది కలిగితే ఉచితంగా మందులు తీసుకొని అవి వాడి మీకున్నటువంటి ఆ సమస్యను పరిష్కరించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేగాని అలా 169 బస్తీ దవాఖానలు, 91 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 11 స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ వందల మంది డాక్టర్లు, ప్రజాప్రతినిధులు, 150 మంది కార్పొరేటర్లు, అనేక మంది అధికారులు ప్రచారవాదిగా 30 లొకేషన్స్లలో ఈరోజు ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పైన చేసుకోగలుగుతాం. భవిష్యత్తులో ఆరోగ్యం లేకుండా మందులతోటి కుటుంబ సభ్యులకు ఇబ్బంది పెట్టే విధంగా మనం అందరికీ భారం కావద్దు. కాబట్టి దయచేసి ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనటువంటి వైద్య పరీక్షలు ప్రభుత్వమే చేస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని హైదరాబాద్ ప్రజలు వినియోగించుకోవాలి.